కేడి కెంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లిక సీరియల్ కిల్లర్ కేసు బెంగళూరు 2006. అది బెంగళూరు శివార్లలోని ఒక పల్లెటూరు. ఆ ఊరి గుడిలో పొద్దున్నే పూజ చెయ్యడానికి వచ్చిన పూజారి నీళ్ల కోసం గుడి వెనుక ఉన్న తోటలోని బావి దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒక ఆవిడ శవమై కనిపించింది. అది చూసిన పూజారి భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఆమె ఒంటి మీద చిన్న గాయం కూడా లేదు. అలా అని ఆత్మహత్యలా కూడా కనిపించలేదు. అప్పుడు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకున్నారు. ఎంక్వైరీ చెయ్యగా ఆమె పేరు మమతా రాజన్ అని, భర్త పెద్ద నగల వ్యాపారి అని తెలిసి ఆయన్ని తీసుకొచ్చి విచారించగా ఆమె తన భార్యనని, తమకు సంతానం లేకపోవడంతో ఆమెతో ఎవరో పూజ చేయిస్తానన్నారని, తనని గుడికి రమ్మన్నారని చెప్పింది. నేను కూడా పూజ కోసమే గుడికి పంపించానని చెప్పాడు. కానీ పోలీసులు అతన్ని ఎంత విచారించినా ఏమీ అనుమానాస్పదంగా అనిపించలేదు. అతనికి ఏం తెలియదని, అతను ఏం చేయలేదని తెలిసింది. ఆ గుడికి వచ్చే చాలా మంది భక్తులను విచారించినా ఎవ్వరూ తమకి తెలియదని చెప్పడంతో ఆ కేసు ఓ కొలిక్కి రాకుండా ఆగిపోయింది. కానీ పోస్ట్ మార్టం తర్వాత రిపోర్ట్ లో మాత్రం ఆమె సైనైడ్ తాగడం వల్లే చనిపోయిందని తెలిసింది. కానీ ఎవరు చంపారో మాత్రం తెలియలేదు. కానీ పోలీసులు మాత్రం విచారణ అయితే ఆపలేదు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు అచ్చం అలాగే మణమ్మ అనే ఆవిడ కూడా ఇలాగే సంతానం కోసం పూజ అని ఇంట్లో చెప్పి వచ్చి గుడికి వచ్చి అక్కడే చనిపోయింది. కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ పోస్ట్ మార్టం లో మాత్రం సైనైడ్ తాగడం వల్లే చనిపోయిందని తెలిసింది. పోలీసులకి ఎవరు చంపుతున్నారో, దేనికోసం చంపుతున్నారో అర్థం కాలేదు. పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆధారాలు మాత్రం దొరకడం లేదు. మరి కొన్నాళ్లకు అదే ఊరికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో నాగమణి అనే ఆవిడ కూడా ఇలా గుడిలోనే శవమై కనిపించింది. అయితే ఈమెకు పిల్లలు ఉన్నారు. కాకపోతే భర్తతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండేవి. ఈవిడ కూడా భర్తకు చెప్పి గుడికి వెళ్ళింది. అయితే నాగమణి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా సైనైడ్ వల్లే చనిపోయిందని తెలిసింది. పోలీసులకు మాత్రం ఈ సీరియల్ కిల్లర్ ఎవరో, ఎందుకు చంపుతున్నారో తెలియక తలలు పట్టుకున్నారు. పైగా హంతకుడికి సంబంధించి ఏ ఆధారాలు కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఏమి చెయ్యాలో అర్థం కాని పోలీసులు మాత్రం తమ వేటని అలాగే కొనసాగిస్తున్నారు. అయితే ఒకరోజు దేవేగౌడ అనే ఒక ఆయన తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన భార్య పేరు కేడి కెంపమ్మ అని, ఆమె ఫోటో కూడా ఇచ్చాడు. ఇన్నాళ్లు నేను దుబాయ్ లో ఉద్యోగం చేశానని, 1999లో దుబాయ్ వెళ్ళానని, 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చానని, వచ్చిన దగ్గర నుంచి ఆమె కనబడడం లేదని, తమకు పిల్లలు కూడా లేరని, ఆ విషయంలోనే ఇద్దరం గొడవ పడేవారమని, తర్వాత పెద్దలు సర్ది చెప్పడంతో కలిసే ఉన్నామని, తర్వాత తను దుబాయ్ వెళ్ళానని, ఈ మధ్య వచ్చానని, కానీ వచ్చిన దగ్గర నుంచి ఆమె ఎక్కడుందో ఆచూకీ తెలియడం లేదని, తన భార్యను వెతికి పెట్టమని పోలీసులను కోరి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. పోలీసులు కంప్లైంట్ తీసుకొని అతని పంపించేసి ఆమె ఫోటో ఆధారంగా వెతకడం మొదలు పెట్టారు. అలా వెతుకుతుండగా ఒక కానిస్టేబుల్ కెంపమ్మ ఫోటో చూపించి ఈవిడని ఎక్కడైనా చూశారా అని అడుగుతుంటే మణమ్మ చనిపోయిన గుడి దగ్గర చాలా మంది ఈమెను మణమ్మతో కలిసి చూశామని చెప్పారు. అప్పుడు పోలీసులకు ఈమెను పట్టుకుంటే మమతా రాజన్, మణమ్మ, నాగమణి హత్యలకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉందని తమ విచారణని ఇంకా ముమ్మరం చేశారు. అయితే ఒకతను వచ్చి పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఉన్న బస్టాండ్ లో ఒక ఆమె డబ్బు నగలతో అనుమానాస్పదంగా ఉందని చెప్పడంతో పోలీసులు మెరుపు వేగంతో వెళ్లి ఆమెను పట్టుకున్నారు. ఆమె ఎవరో కాదు, కేడి కెంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లిక. పోలీసులు ఆమెను విచారించగా విస్తుపోయే నిజాలు తెలిసాయి. అసలు విషయం చెప్పింది. తన భర్త దుబాయ్ వెళ్లిపోయాక తను ఒంటరిని అయిపోయానని, కొన్నేళ్లు ఇళ్లల్లో పనిచేస్తూ కాలం వెళ్లదీశానని, అయితే అలా ధనవంతుల ఇళ్లల్లో పనిచేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో వస్తువులను, వాళ్ళ జీవితాలను చూసి తాను కూడా ధనవంతురాలిగా కావాలి అనుకుంది.
ఆమెలో డబ్బు సంపాదించాలి అనే కోరిక విపరీతంగా పెరిగిపోయింది. ఒక ఇంట్లో పనిచేసేటప్పుడు నమ్మకంగా ఏడాది పాటు పనిచేసి సొంత మనిషిలా ఉన్నానని, ఒకసారి వాళ్ళు నన్ను నమ్మి ఊరు వెళ్తే ఆ ఇంట్లో వీలైనంత వరకు మొత్తం దోచుకొని పారిపోయానని, నేనెవరో వాళ్ళకి తెలియకపోవడంతో నన్ను వాళ్ళు కానీ పోలీసులు కానీ పట్టుకోలేకపోయారని, ఇంకా చేతిలో ఉన్న డబ్బు పూర్తయ్యేదాకా ఒక ఆయనతో కలిసి ఎంజాయ్ చేశానని, ఇద్దరం కాశీకి వెళ్ళామని, అతను అక్కడే ఉండిపోయాడని చెప్పింది. ఆ తర్వాత ఎవరి ఇంట్లో పని చేయకుండా రోజు గుడికి వెళుతూ గుడికి వచ్చే బాగా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేశానని, అందులోనూ సంతానం లేనివారు, భర్తతో గొడవలు పెట్టుకున్నవారు, లేదంటే మానసిక సమస్యలు ఉన్నవారు తన లక్ష్యంగా మార్చుకున్నానని చెప్పింది. అలాగే మొదట మమతా రాజన్ ను సంతానం కోసం పూజ చేయిస్తానని నమ్మించి గుడికి పిలిపించి పూజ చేయించి కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి తాగించి చంపి ఆమె నగలు తీసుకుని పరారయ్యానని, ఆ తర్వాత వేరే అతనితో బాగా ఎంజాయ్ చేశానని చెప్పింది. ఆ సైనైడ్ గురించి కూడా సినిమాల్లో చూసి తెలుసుకున్నానని, చాలా డబ్బు ఖర్చు పెట్టి దాన్ని సంపాదించానని చెప్పింది. తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో పని చేస్తూ వాళ్ళకి మత్తు మందు ఇచ్చి ఆ ఇంటిని దోచెయ్యబోతుంటే వాళ్ళకి సరిగ్గా మత్తు ఎక్కక గట్టిగా అరిస్తే పక్కింటి వాళ్ళు వచ్చి పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పగించారని, 6 నెలలు జైలు శిక్ష తర్వాత బెయిల్ మీద విడుదల అయ్యానని చెప్పింది. తర్వాత ఒక గుడిలో కూర్చున్నప్పుడు మణమ్మతో పరిచయం అయ్యిందని, ఆమె కూడా సంతానం లేక ఇబ్బంది పడుతుండడంతో ఒక పూజ చేయాలని చెప్పి నమ్మించి గుడికి పిలిచి కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చానని, తను చనిపోగానే నగలతో పారిపోయానని, ఆ డబ్బులు నగలు అయ్యే వరకు ఒక అతనితో ఎంజాయ్ చేశానని, ఆ తర్వాత ఈ నాగమణితో వేరే గుడిలో పరిచయం అయ్యిందని, తన భర్తతో తరచూ గొడవ పడుతున్నట్టు, జీవితం ప్రశాంతంగా లేదని చెప్పింది. తనకు మానసిక ప్రశాంతత కావాలంటే ఒక పూజ చేయాలని నమ్మించి గుడికి పిలిచి కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి చంపేశానని ఒప్పుకుంది. ఆ డబ్బులు అయ్యేదాకా బాగా ఎంజాయ్ చేశానని చెప్పింది. ఇదంతా విన్న పోలీసులకు ఒక 45 ఏళ్ల ఆడ మనిషి ఇన్ని హత్యలు చేసిందా అని తెలిసి మతిపోయింది. తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో పనికి చేరానని, వారికి మత్తు మందు ఇచ్చి నగలతో పారిపోతుంటే బస్టాండ్ లో ఇతను తగిలాడని, మంచిగా మాటలు కలిపాడని, నా గురించి చాలా విషయాలు అడిగాడని, నాకు అతను నచ్చడంతో నా దగ్గర నగలు డబ్బు ఉన్నాయని ఎటైనా వెళ్దామా అని అడిగానని, కానీ అతను ఏమీ చెప్పకుండా ఇలా మీకు సమాచారం ఇచ్చాడని తెలిపింది. అంతేకాకుండా తను మొత్తంగా 10 మందిని చంపానని తెలిపింది. కానీ పోలీసులు వాటికి సంబంధించి కోర్టుకి ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోయారు. కానీ మణమ్మ కేసులో ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో శిక్ష పడింది. తర్వాత పోలీసుల సోదాలో కెంపమ్మ ఇంట్లో నాగమణికి సంబంధించిన వస్తువులు దొరకడంతో ఈ మల్టిపుల్ మర్డర్స్ కేసులో కెంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లికకి ఉరిశిక్ష వేసింది. ఈ సీరియల్ కిల్లింగ్స్ కేసెస్ అప్పట్లో బెంగళూరులో సంచలనం సృష్టించాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఒక ఆడ మనిషి ఇలా చేసిందని తెలిసి సమాజం నివ్వెరపోయింది. ఇన్ని చేసిన కెంపమ్మ కోర్టులో కేవలం డబ్బు కోసమే ఇవన్నీ చేశానని, మానసిక ఆనందం కోసం మాత్రం కాదని కూల్ గా చెప్పింది. మళ్లీ కెంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లిక గురించి 2016లో వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని కూడా అరెస్ట్ చేసి అదే అగ్రహారం జైలులో పెట్టారు. అప్పుడు కెంపమ్మ జయలలితను కలవడానికి శతవిధాలా ప్రయత్నించింది, కానీ అధికారులు ఒప్పుకోలేదు. కానీ ఆమె స్నేహితురాలు శశికళను మాత్రం కలిసింది. అంతేకాకుండా ఆమెకి ఒకసారి భోజనం కూడా పంపింది. ఆ తర్వాత కెంపమ్మ గురించి తెలుసుకున్న శశికళ ఉలిక్కిపడి అధికారులతో కెంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లిక ద్వారా తనకు ప్రాణహాని ఉందని నివేదిక తయారు చేయించి వేరే జైలుకు పంపించింది. ఇప్పటికీ కెంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లిక జైలు శిక్ష అనుభవిస్తూనే ఉంది. కానీ ఉరి శిక్ష ఇంకా అమలు కాలేదు. చూసారా మిత్రులారా, ఇప్పటి సమాజంలో ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎవరైనా ఇలా పూజలు చేస్తామంటే నమ్మకండి.